గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. ఈరోజు ప్రధాన వార్తా దినపత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాము. ముందుగా ఈనాడు దినపత్రికలోని వార్తను చూసుకున్నట్లయితే, వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే, అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు, మెరుగైన విద్యకు పీపీపీనే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది. అందుకే ఈ విధానంలో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. మనం ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాము, ఏదైతే కేవలం అవి ప్రభుత్వ ఆస్తులు, వాటిని నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులు చూసుకుంటారు, దానికి ఓనర్ మాత్రం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది అని ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. సో ప్రభుత్వం దాని పరంగానే ఈ వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కేవలం దాని నిర్వహణ బాధ్యతలు మాత్రమే ప్రైవేటు వ్యక్తులకి అప్పగించే ప్రక్రియలో భాగమే ఈ పీపీపీ విధానమే ఉత్తమం. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేవి కూడా అన్నీ, ఎందుకంటే కొంచెం ప్రభుత్వం మెయింటైన్ చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, గతంలో కూడా నేను ఈ వార్త గురించి మాట్లాడుకున్నాము. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 100 సీట్లలో 50% ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి అమ్మకానికి పెట్టిందో, ఆ విధానం కాకుండా ఇది మెయింటెనెన్స్ మాత్రమే ప్రభుత్వ పరం చేస్తూ దాని నిర్వహణ బాధ్యతలు మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ ఉంది. ప్రభుత్వమే దీని పూర్తి యాజమాన్యంగా ఉంటుంది అనేది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఉపాధి హామీ పథకం కొత్త పేరు విబిజీ రామ్జీ, మహాత్మా గాంధీ పేరిట ఉన్న పాత చట్టం రద్దు, కొత్తగా వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా మిషన్ ప్రభుత్వ ప్రతిపాదన. మండిపడ్డ ప్రతిపక్షాలు, ఉన్నత విద్యా సంస్థల నియంత్రణకు ఒకే సంస్థ, లోక్సభ ముందుకు మరో బిల్లు. ఇక చూడొచ్చు, ఉపాధి హామీ పథకం కింద ఉన్న ఈ ఈ పేరుని మారుస్తూ కొత్త పేరుగా కూడా ఈ విబిజీ రామ్జీ అనే కొత్త పేరు తీసుకొచ్చే ప్రక్రియ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఉపాధి హామీ పథకం గురించి ఏంటంటే, యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేరు, కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత వీరేమైనా కొత్త పథకం అంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పేరు మార్చుకుంటే బాగుంటుంది. సో అలా కాకుండా యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉన్న ఈ పథకానికి పేరు మార్చడం అనేది చాలామంది కొంచెం వ్యతిరేక చర్యగానే దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఏదైతే మనం చూసుకోవచ్చు, అబ్దుల్ కలాం పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు పెట్టుకున్నట్లుగా ఇది కూడా అలాగే అభివర్ణించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది కూడా కాస్త విపక్షాలన్నీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి దీనికి సంబంధించి. ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడే, స్టార్స్ ప్రాజెక్ట్ కింద 4400 కోట్లు ఇవ్వండి, లోకేష్తో ఆత్మీయంగా మాట్లాడుతున్న ధర్మేంద్ర ప్రధాన్, చిత్రంలో రామ్మోహన్ నాయుడు, శ్రీకృష్ణదేవరాయలు. రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించండి, విశాఖ స్కిల్ సెంటర్తో దేశవ్యాప్తంగా ప్రయోజనం, కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులు. ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, జయంత్ చౌదరిలతో భేటీ. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు ఇక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మాట్లాడుతున్నట్టుగా, కొంత మాకు సహకరించండి అనే విధంగా ఆయన మాట్లాడుతున్న చిత్రాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇక్కడ అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాములు విగ్రహం, ఆయన జీవితం త్యాగం భావితరాలకు గుర్తుండేలా కార్యాచరణ. సీఎం చంద్రబాబు వెల్లడి. ఆత్మార్పణ దిన సందర్భంగా నివాళి. 6 వయస్సులుగా కుల ధృవీకరణ పత్రాల జారీకి హామీ అనే వార్తని మనం ఇక్కడ ఈనాడు దినపత్రికలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రఘురామను ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టమన్నారు, కస్టడీలోకి ముసుగు ధరించి వచ్చిందెవరు, వారిని పంపిందెవరు, పివి సునీల్ కుమార్పై విచారణ అధికారి ప్రశ్నల వర్షం, అన్నిటికీ ముక్తసరి సమాధానాలే. సో ఒక ఖైదీని, ఒక నిందితుడిని, ఒక తప్పు చేసిన వ్యక్తిని పోలీసులు ఏ విధంగా శిక్షిస్తారు, ఏ విధంగా శిక్షించి కొంత ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది పోలీస్ అధికారులకి. ఏదైతే దొంగ దగ్గర నుంచో లేకపోతే నిందితుడి దగ్గర నుంచో అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి నిజాలు రాబట్టడానికి వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా ఆయన దగ్గర నుంచి, ఏదైతే సునీల్ ఉన్నారో ఆయన దగ్గర నుంచి నిజాలు రాబట్టాలి అనే విధంగా
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు చెప్తున్న పరిస్థితి. ఆ విధంగానే మీరు ప్రశ్నించినా లేకపోతే నిజాలు రాబట్టాలన్నా ఆ విధంగా మీరు ట్రీట్ చేస్తేనే నిజాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కోరుతూ ఉన్నారు. మరి చూద్దాం ఏమవుతుందో. రాష్ట్రంలో 6 జోన్లు 2 మల్టీ జోన్లు 26 జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్. ఇక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 ప్రకారం ఉన్న జోనల్ నిబంధనలను కేంద్రం సవరించింది. ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత క్యాడర్ జోనల్ మల్టీ జోనల్పై స్పష్టతనిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 26 జిల్లాల ప్రకారం 6 జోన్లుగా ప్రకటించింది. వాటిని 2 మల్టీ జోన్లుగా విభజించింది. 7 ఏళ్లకో చోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఇక్కడ మల్టీ జోన్ 1, జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జోన్ 1 కింద వస్తుంది. ఇక్కడ జోన్ 2 కింద అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఇక 2వ జోన్ కింద. 3వ జోన్ చూసుకుంటే మనము పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మల్టీ జోన్గా 2 ఉన్నాయి. జోన్ 4 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం. జోన్ 5గా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. ఇక జోన్ 6గా నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక ఆరోగ్యం గజగజ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు. చలి తీవ్రత పెరగడంతో అనేక లక్షణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనం చూసుకోవచ్చు గత 20 రోజులుగా కూడా వాతావరణంలో పూర్తి మార్పులు, అంటే చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడుగు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్, ఈ సురేష్ అనే వ్యక్తి పేర్లు మనము సురేష్ అనే పేరుగా చూసుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగిని శైలజల పెళ్లి కుదిరింది. పట్టు చీరలు, బంగారం కొనడం, శుభలేఖలు పంచడం కూడా పూర్తయిపోయిందట. సో మరో వారం రోజుల్లోనే ఆ జంటకు పెళ్లి. ఆ సమయంలో సురేష్ తన కాబోయే భార్య శైలజ ఇన్స్టాగ్రామ్ ఖాతాను చూశాడు. అందులో కాలేజ్ ట్రిప్లో స్నేహితులతో సరదాగా ఉన్న ఫోటోలు, వాటిని వచ్చిన కామెంట్లు చూసి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. శైలజ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి రద్దు చేసుకున్నాడు అనే వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో రద్దయిన పెళ్లిళ్ల సంఖ్య 150కి పైమాటేనట. కేవలం సోషల్ మీడియా ప్రభావంతో పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. పెళ్ళి అంటే చాలా ప్లానింగ్స్తో, చాలా ఊహించుకొని ఒక అందమైన జీవితాన్ని మలుచుకోవడానికి నిర్ణయించుకుంటారు. సో అవి కూడా ఆ ఫోటోల వల్ల, ఆ వీడియోల వల్ల ఆ పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. పచ్చటి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏం బాగున్నామని ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు. జిఎస్డిపి తలసరి ఆదాయంలో తగ్గేదేలే, అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు. దీంతో కేంద్ర పన్నుల్లో వాటాలో భారీగా కోత, రెవెన్యూ లోటు, గ్రాంటుల్లోనూ నష్టమే. కేవలం అప్పుల కోసం జిఎస్డిపికి రెక్కలు. జగన్ హయాంలో అప్పులే ఆలంబన. నేడు అప్పులతో పాటు ఇమేజ్ కోసం ఆరాటం. ఆర్థిక సంఘ నిబంధనల్లో సవరణకై యత్నాలు. ఢిల్లీ చుట్టూ రాష్ట్ర అధికారుల చక్కర్లు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక మనం చూసుకోవచ్చు అప్పుడు ఏదైతే 2014-19 మధ్య తెచ్చిన అప్పులకి ఒక రీజన్ ఉండేది. అవి వేటికి వాడేవాళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రొడక్టివిటీకి కావచ్చు, ఉపయోగకరంగా ఆ డబ్బుల్ని ఏదైతే అప్పు తీసుకొచ్చినా కూడా 2014 నుంచి 19 మధ్యలో జరిగేవి. ఇక 2019 నుంచి 24 మధ్య వరకు చేసిన అప్పులు ఏ విధంగా పప్పు బెల్లాల్లా పంచారో ప్రజలకి అందరూ చూసిందే. దానివల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనేది వాస్తవం. ఆ అప్పుల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ, ఎందుకంటే అవి
తీర్చలేదు. ఆ అప్పులు తెచ్చే ప్రజలకి చాలా ఫ్రీగా కూర్చొని పంచే విధంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఆ అప్పులే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇప్పుడు అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళాలి అంటే అవి చేయాలి, ఇవి చేయాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే కాస్త కష్టంతో కూడుకున్న పరిస్థితి ఉందనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దేనికి ఉపయోగిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎలా ముందుకు అభివృద్ధిలో వెళుతూ ఉంది అనేది కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే కూటమి ప్రభుత్వం కానివ్వండి, ప్రజల్లో కాస్త విశ్వసనీయతని పెంచుకుంటూ అభివృద్ధి బాటలో ముందుకు వెళుతుంది అనేది ప్రజల ప్రశంసలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముందుగా ఈనాడు దినపత్రికలో చూసిన వార్తనే మహాత్మా గాంధీకి రామ్ ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగింపు అనేది కూడా ఈ వార్తలో హైలైట్గా చూస్తూ ఉన్నాము. ఏదైతే మోదీ ప్రభుత్వంలో ఒక మంచి పథకాన్ని, ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకానికి వారు పేరు పెట్టుకుంటే బాగుండేది అనేది ప్రతిపక్షాలందరి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కాస్త ఒక ప్రజల్ని అయోమయం చేస్తూ గందరగోళానికి గురి చేసే విధంగా కూడా దీన్ని ఒక అభ్యంతర చర్యగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. సో ఈ పథకానికైతే కాస్త వ్యతిరేకతే పెరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అమరావతిలో బలిదాన విగ్రహం, 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం. సీఎం తెలుగు జాతి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు త్యాగ భవనంగా చెన్నైలోని ఆయన ఇల్లు వచ్చే మార్చి 16న ఘనంగా 125వ జయంతి ఆర్య వయస్సులకు త్వరలో ఒకటే కుల ధృవీకరణ దివ్యక్షేత్రంగా వాసవి పెనుగొండ ఆత్మార్పణ దిన సభలో చంద్రబాబు వెల్లడి అనే వార్తను మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ విస్తరణకు సహకరించండి, నైపుణ్య గణనకు చేయూతనివ్వండి, విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నాం, ప్రతిపాదిత కేవీ జేఎస్వీలు ఏర్పాటు చేయండి, సమగ్ర శిక్ష సంస్కరణకు 4,400 కోట్లు ఇవ్వండి, 1,270 కోట్ల అదనపు నిధులు రావాల్సి ఉంది, విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ పెట్టండి, కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ వినతులు, అశ్విని వైష్ణవ్ ప్రధాన్ జయంత్ చౌదరితో భేటీ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మన రాష్ట్ర మంత్రి లోకేష్ గారు కలిసి ఆయన ఏమేం కావాలనుకుంటున్నారు, విద్యారంగంలో ఏమేం మార్పులు కావాలనుకుంటున్నారు, అలాగే ఎలాంటి సహకారం కావాలనుకుంటున్నారు కేంద్రం నుంచి అని దాదాపు ఒక నెలలో 2 సార్లు ఢిల్లీ వెళ్ళడం, అక్కడి మంత్రులతో సంప్రదింపులు జరగడం, అలాగే కొన్ని ఇన్వెస్టర్స్తో సంప్రదించి వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏపీకి తీసుకురావడానికి మంత్రి లోకేష్ కృషి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆయన పరుగులు పెడుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ విధంగా ఈ వార్తని ఇక్కడ హైలైట్గా మనం చూస్తూ ఉన్నాము. కమ్మేసిన పొగమంచు, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే 20 వాహనాలు ఢీ, 3 మృతి, 15 నుంచి 20 మందికి తీవ్ర గాయాలు, సోనిపత్ వద్ద లారీ కారు ఢీ, మహిళా పోలీసు దుర్మరణం, పొగమంచు కారణంగా ప్రధాని మోదీ మెస్సీ విమానాల జాప్యం, వారు ప్రయాణించబోతూ ఉన్న విమానాలు కూడా రద్దయినట్లుగా పొగమంచు కారణంగా ఈ వార్తని చూస్తూ ఉన్నాము. ఆయుధం వదిలేద్దాం, రహస్య ఉద్యమాలు చేయడం కష్టం, ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యాం, వర్గపోరు తగ్గింది, దోపిడీ రూపు మారింది, 2024లో మావోయిస్టు పొలిట్ బ్యూరో చర్చ, రాష్ట్ర కమిటీల అభిప్రాయంపై అంతర్మథనం, వెలుగులోకి సంచలన డాక్యుమెంట్ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా మనము పీపీపీతోనే సంపద సృష్టి, 3 రాజధానులు మహాకుట్ర అనే వార్తని చూస్తూ ఉన్నాము. ఇంకా ఈ పీపీపీ విధానంతో సంపద సృష్టించే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పై వైకాపా అనవసర రగడ, జగన్ పాలనలో రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి, ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణతో 3 ప్రాంతాల అభివృద్ధి, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా అమరావతిలో అమరజీవి స్మృతివనం,
58 అడుగుల విగ్రహం ఏర్పాటు, 6 వయసుల సెంటిమెంట్ను గౌరవిస్తాం, తెలుగు జాతిని అగ్రపథాన నిలిపేలా సుపరిపాలన, పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. సో ఈ పీపీపీ విధానం వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది రాష్ట్రానికి, ఏ విధంగా సుపరిపాలన అందించే విధంగా, సంపద సృష్టించే విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే జగన్ పాలనలో రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని దుస్థితిలో 5 ఏళ్లు గడిచిపోయింది అనే విధంగా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈ వార్తలు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకోవచ్చు, రూపాయి ఢమాల్, డాలర్తో మారకం విలువ 90 పైసల 90.73గా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 6% విలువ కోల్పోయిన రూపాయి అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరకపోవడమే ప్రధాన కారణం. మెక్సికో కూడా 50% సుంకాలు విధించడంతో పెరిగిన ఒత్తిడి అనే వార్తను మనం చూస్తున్నాం. ఇక పసిడి జిగేల్ బంగారం 10 గ్రాములు 1,37,000గా ఉంది. రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లో 1% పెరిగిన ధర, ఫెడ్ రేట్లు తగ్గడంతో బంగారానికి ఊపు. ఇక ఈ ఏడాది 120% పెరిగిన వెండి ధర, అమెరికా విలువైన ఖనిజాల జాబితాలో చేరిన వెండి అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ మనం ఇంతకుముందు నేను మీకు మంత్రి లోకేష్ ఏదైతే విద్యాలయాలు ఇవ్వండి అని కోరే విధంగా కేంద్ర మంత్రితో చర్చలు జరిపారు. గత పేపర్లో కూడా మనం చూసాము. సో దీనిలో కూడా 11 నవోదయ, 12 కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి, స్టార్స్ ప్రాజెక్టు కింద 4,400 కోట్లు సాయం అందించాలి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశంలో మంత్రి నారా లోకేష్, పాఠశాలల్లో పఠన గణన నైపుణ్యాన్ని పెంచుకున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి లోకేష్ భేటీ, నైపుణ్య గణనకు కేంద్రం సాయం చేయాలి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు వివిధ పథకాలపై వివరణ, ఏ పథకాలు ఎలా ఉన్నాయి, వాటి ప్రోత్సాహం మీ నుంచి ఎంత అవసరం అనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ సుప్రీంలోనే తేల్చుకుందాం, పోలవరం నల్లమల సాగర్పై ఏపీ ప్రభుత్వం సిద్ధం. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు, తెలంగాణతో పాటు తమ వాదనలు వినాలని విన్నపం. గోదావరి కృష్ణా మిగులు జలాలపై కేవియట్ సమగ్ర వివరణ, గత ఒప్పందాలను వివరించిన ఏపీ ప్రభుత్వం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే పోలవరం నల్లమల సాగర్పై పోరాడేందుకు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. సో దానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. ఇక జనగణనతో సంబంధం లేకుండానే పునర్విభజన పక్కా, అసెంబ్లీ సీట్ల పెంపుపై కృత నిశ్చయం, డిజిటల్ పద్ధతిలో కాబట్టి త్వరలోనే గణన పూర్తి. పలు రాష్ట్రాల ఎంపీలు కలిసినప్పుడు అమిత్ షా వెల్లడి, జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు ఇటీవల కేబినెట్ ఆమోదం. గణనతో సంబంధం ఉన్నా లేకున్నా చేసుకోవచ్చు. అవసరమైతే గత జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్, లోక్సభ స్థానాల పెంపుపైన కేంద్రం దృష్టి. మనం చూసుకోవచ్చు, విభజన చట్టం ప్రకారం మనకి అసెంబ్లీలు పెంచుకోవచ్చు అని అప్పుడైతే ఏ విధంగా మనకి ఒక వెసులుబాటు కల్పించారో ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి ఇక్కడ మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే సీట్లు పెరగాలి, అలాగే కొన్ని మహిళా కేటగిరీకి సంబంధించిన సీట్లు పెరగాలి అని ఆశిస్తున్న వాళ్ళకి ఇదొక శుభ పరిణామం, గుడ్ న్యూస్గానే చెప్పొచ్చు. సో ఏదైతే మనము జనగణన పూర్తయిన తర్వాతే ఇది అనుకున్నారు, కానీ ఇప్పుడు అవసరం లేదు, ముందుగానే మీరు సీట్లు పెంపుపై ముందుకు వెళ్ళొచ్చు అనే విధంగా కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో పునర్విభజన అనేది పక్కాగా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రకారంగా మనము 2027లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు, ఒక ఊపందుకున్న ఎలక్షన్స్కి ముందుగానే జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి 29 ఎలక్షన్స్కి కాస్త సీట్లు, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అలాగే ఇంకొంతమంది ఎవరైతే ఆశావహులు, సీట్లు పెరగడం వల్ల మాకు అవకాశం వస్తుంది, పోటీ చేయడానికి ఛాన్స్ వస్తుంది, అలాగే మహిళల సీట్లు పెరిగే కూడా, మహిళా కోటాలో పెరిగే సీట్లు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ నేపథ్యంలో కూడా కొంతమంది ఎదురు చూసే వారికి ఒక గుడ్ న్యూస్గానే చెప్పొచ్చు. ఇక్కడ సాక్షి దినపత్రికలో వార్త మనం చూస్తూ ఉన్నాము. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం, పోటెత్తిన కోట్ల గళాలు,
కోటికి పైగా సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో భారీ ర్యాలీలు, పోలీస్ ఆంక్షలు, నిర్బంధాలను లెక్క చేయకుండా వెల్లువెత్తిన జనవాహిని అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. గతంలో కూడా ఈ వార్త గురించి నేను పదే పదే చెప్పాను. ఇది ప్రజల్లో ఒక కొత్త పందాన్ని తీసుకొచ్చే విధంగా వైసీపీ కానివ్వండి, అలాగే సాక్షి దినపత్రిక ఈ వార్తని ప్రచురిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడు దినపత్రికలో కూడా ఈ పీపీపీపీ విధానం ఎలా ఉంటుంది, యాజమాన్య బాధ్యతలు ప్రభుత్వమే తీసుకుంటుంది, కేవలం పాలనాపరమైన విధానాలు మాత్రమే, దానికి సంబంధించిన అర్హతలు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకి అప్పగిస్తూ ఉంది. ఇది కొత్తగా మేం చేసింది కాదు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త జీవోని ప్రభుత్వ కాలేజీల్లో 100% సీట్లని 50% అమ్మకానికి పెట్టిందో అది అమ్మకానికి పెట్టిందే వైసీపీ ప్రభుత్వం అని గుర్తు చేస్తూ కూడా ఎప్పటికప్పుడు నేను ఈ వార్త గురించి చెప్తూనే ఉన్నాను. సాక్షి దినపత్రిక అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారే ఈ 100 సీట్లలో 50% అమ్మకానికి పెట్టారు అనే వార్తని మనం ఈ సాక్షి దినపత్రికలో ఎక్కడా చూడము, ఎక్కడా కనిపించదు. ఇక్కడ వార్త దినపత్రిక, ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, నైపుణ్య గణనకు సహకరించండి అనే విధంగా కేంద్రంలో కొంతమంది మంత్రులతో సమావేశమయ్యి ఏపీకి ఎలాంటి సహకారం కావాలి అనే విధంగా మంత్రి నారా లోకేష్ భేటీ దృశ్యాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరిన మంత్రి లోకేష్ నైపుణ్య గణనకు సహకరించండి, వివిధ ప్రాజెక్టులపై కూడా చర్చించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇంకా అలాగే పీపీపీపీ మోడల్తో వైద్యంలో విప్లవం, దాదాపు 2000కు పెరగనున్న మెడికల్ సీట్లు, పేద మధ్యతరగతి 850 సీట్లు కేటాయింపు, ₹1 ఖర్చు చేయని జగన్ ప్రభుత్వం, గత 5 ఏళ్లలో వ్యయం చేసిన మొత్తం కేంద్ర నిధులే, మంత్రి అచ్చెన్నాయుడు అనే వార్తను ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, అమరావతిలో అమరజీవి స్మృతివనం, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరిట నిర్మాణం, పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో తెలుగు జాతి ముందుకు, అభివృద్ధి వికేంద్రీకరణతో 3 ప్రాంతాల అభివృద్ధి, శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ బంధం పటిష్టం, అమ్మాన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, జోర్డాన్ రాజు అబ్దుల్లా హుస్సేన్తో భేటీ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చలి ఎక్కువగా ఉంది, కొరికేస్తున్న చలి. అరకులో అతి తక్కువగా 4.4 డిగ్రీల సెల్సియస్కు చలి తీవ్రత ఉంది. సో హాస్టళ్లకు వెళ్ళండి, ఉన్నతాధికారులకు మంత్రి సబిత ఆదేశం. విద్యార్థుల ఆరోగ్య భద్రత ముఖ్యం, 10th ఇంటర్ 100% ఫలితాలు వచ్చేట్లుగా చూడండి అన్నట్లుగా కూడా మంత్రి సబిత ఆదేశిస్తున్నట్లు ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ప్రజాశక్తిలో మనం చూడొచ్చు, మరింత అగాధంలోకి అని. ఇక్కడ డాలరు విలువ ఎలా ఉంది, నెల రోజుల్లో 80 పైసల పతనం, ఆసియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా నమోదు, నెల రోజుల రికార్డు పతనం, రూపాయి పతనం గురించి ఇక్కడ ఒక గ్రాఫ్ వేసి దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అలాగే మంత్రి కూడా కేంద్ర మంత్రులతో, రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రులతో డిస్కస్ చేసి విద్యా ప్రమాణాల పెంపుకు కేంద్రం ఏ విధంగా సహకరించాలి, వారి సహకారం ఎంత మేరకు కావాలి అనే దాని మీద మనం ముందుగా కొన్ని దినపత్రికల్లో కూడా చూసాము. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము. అలాగే భావితరాలకు గుర్తుండేలా పొట్టి శ్రీరాములు శృతివనము, నేటి నుంచి పాఠశాలలో ఆధార్ క్యాంపులు, నేటి నుంచి మరి ఎవరైతే స్టూడెంట్స్ అందరూ కూడా కాస్త ఆధార్ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం నుంచి ఎలా అయితే వస్తున్నాయో, ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళే పరిస్థితి, వాళ్ళు స్కూల్ హాఫ్ డే లీవ్ పెట్టుకొని లేదా 1 డే లీవ్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎవరి స్కూల్లో వాళ్ళకే ఈ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారనమాట. సో నేటి నుంచి ఈ ఆధార్ క్యాంపులు ప్రతి స్కూల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి అనే వార్తని ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ప్రధానమైనటువంటి వార్తా దినపత్రికల్లోని హెడ్లైన్స్ మనం తెలుసుకున్నాము. వాటిని ఏ విధంగా అంటే వాస్తవాలేవి అవాస్తవాలేవి, ప్రజల్ని తప్పుదో పరిచే విధంగా వార్తలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.